దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకంగా వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి గడిచిన నెలలో ఇదే తారీఖున గడిచిన నెలలో 16వ తారీఖున మరి నా తండ్రి గారు ప్రభునందు నిద్రించి ఉన్నారు. ఆ దినము నుంచి సుమారుగా ఒక నెల పాటు నేను దేవుని యొక్క వాక్యము యొక్క యూట్యూబ్లో నేను పెట్టలేకపోతూ ఉన్నాను. చాలా మంది ఫోన్ చేస్తారు, మెసేజ్ పెట్టి ఉన్నారు, మరి నా గురించి అడిగి తెలుసుకున్నారు. మీ అందరికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమందు మరలా ఈ వాక్యములు మనము ప్రారంభించుకుని దేవుని మనము గణపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. గడిచిన నెలంతయు ప్రభువా నీ కృపచోట్ల మమ్మల్ని బలపరిచి నీ వాక్యములు అనేక సార్లు మాకు వినిపిస్తూ మా యొక్క హృదయాలను మీరు కరిగించిన విధానం బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. ఈ దినమందు ఈ యొక్క వాక్యాన్ని తెలియజేస్తుండగా ఈ వాక్యములు మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేసి నీ కృపచోటను బలపరిచి కనికరిస్తారని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ నేటి దినమందు నేను ఎంచుకున్న వాక్యాంశము ప్రతి సమయంలో దేవుణ్ణి మహిమపరచాలి. ప్రతి సమయంలో మనము దేవుణ్ణి మహిమపరచాలి. నా తండ్రి గారి కొరకు నేను చాలా కలత చెంది ఉన్నాను, చాలా బాధపడి ఉన్నాను. కన్నీటితోటి ప్రార్థన చేస్తాను, కన్నీటితోటి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాను. అనేక మంది తండ్రి కొరకు ప్రార్థన చేస్తున్నారు. అనేక సంఘాలు ఎటువంటి తారతమ్యం లేకుండా, డినామినేషన్ తారతమ్యం లేకుండా ఎన్నో సంఘాలు నా తండ్రి కొరకు ప్రార్థించి ఉన్నాయి. అయితే దేవుడు ఎందుకని ప్రార్థనను ఆలకించలేదు అనే ప్రశ్న నా మదిలో తాకి ఉన్నది. అప్పుడు నేను చదువుతున్న వాక్యాల్లో దిగులు పడుకు నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు తెలవిచ్చి ఉన్నాడు. ఎన్నో వాక్యాల ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు. దుఃఖంలో ఉన్నప్పుడు ఎక్కువగా ప్రార్థన, ఎక్కువగా దేవుని యొక్క వాక్యము ధ్యానము చేయడము నాకు ఎంతగానో ఇష్టము కలిగించుకు ఉంటారు. అలాగే దావీదును కూడా ఆ యొక్క గ్రంథాలను నేను చదువుతున్నప్పుడు దావీదుకు కూడా ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి, ఇక్కట్లు వచ్చాయి. అయితే ఆయన యొక్క హృదయాన్ని ఆయన ఏమని తెలియజేసుకుంటున్నాడు అన్నది ఈ వాక్యంలో మనము చదువుదాం. దావీదు కీర్తన 42వ అధ్యాయము 11వ చివరి వాక్యములో ఈ రీతిగా దావీదు తన యొక్క హృదయాన్ని మరి నెమ్మదిపరుచుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క నేటి దినాల్లో కూడా మన యొక్క హృదయాలను నెమ్మదిపరచడానికి ఎవరి దగ్గరకు మనం వెళ్తూ ఉంటాం, కానీ దేవుని యొక్క వాక్యము దగ్గరికి మనం రావాలి. పరిశుద్ధ గ్రంథము దగ్గరికి మనం వచ్చినట్లయితే మనలను దేవుడు ఏం చేస్తాడంటే నెమ్మదిపరుస్తాడు, శాంతిపరుస్తాడు. చదువుదాం. నా ప్రాణమా నీవెలా కృంగుచున్నావు. దావీదు చెప్తున్న మాట, తన యొక్క హృదయంతో అంటున్న మాట ఏంటంటే, నా ప్రాణమా నీవెలాగా కృంగి ఉన్నావు, ఎలాగున విస్మయము నింది ఉన్నావు, ఎలాగున బాధపడుతూ ఉన్నావు, ఎలాగున కలత చెందుతూ ఉన్నావు. ఈ నేటి దినాల్లో ఈ వాక్యం వింటున్న సహోదరుడా, నీకు కలత ఉన్నదా? నీకు బాధలు ఉన్నాయా? అయితే నీ హృదయముతోటి నీవు అనుకోవాల్సిన మాట ఏంటంటే, నేను ఎందుకని కలత చెందుతూ ఉన్నాను, నేను ఎందుకని బాధపడుతూ ఉన్నాను. నా అద్భుత దేవుడు ఉన్నాడు కదా, నా బలమైన దేవుడు ఉన్నాడు కదా, నా ఆశ్చర్యకార్యము కలిగించే గొప్ప కాపరి నా ఎదుట ఉన్నాడు కదా, నేను ఎందుకని కృంగి ఉన్నానని మన యొక్క ఆలోచన ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన ఆలోచన ఏంటంటే, నా దేవుడు నా ప్రక్కన ఉన్నాడు కదా, నా దేవుడు నాతో ఉన్నాడు కదా అని ఆలోచన కలిగి ఉన్నట్లయితే మన యొక్క హృదయము ఎప్పుడునూ కలత చెందదండి. అయితే నాలో నీవెలా తొందరపడుతూ ఉన్నావు. మనలో రెండు ఆత్మలు ఉంటాయి. ఒకటి దురాత్మ అనేది ఉంటది, రెండవది పరిశుద్ధాత్మ అనేది ఉంటది. పరిశుద్ధాత్మ మనలను బలపరుస్తూ ఉంటది. దురాత్మ ఏం చేస్తుందంటే, ఆ దురాత్మకు సాదృశ్యం ఎవరు? సాతానుడు.
ఆ సాతానుడు యొక్క మన యొక్క తలంపులు ఏం చేస్తూ ఉంటాడంటే, నీవు ఈ రీతిగా వెళ్ళినట్లయితే నీ దుఃఖము పోతారు. అంటే మనుషుల దగ్గరికి వెళ్ళమని ఆ సాతానుడు చెప్తూ ఉంటాడు. మనుషుల దగ్గరికి వెళ్ళమని ఆ హృదయం చెప్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్యము దగ్గరికి రామని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. దేవుని స్తోత్రము కలిగించేస్తాడు. ఈ నేటి దినమందు హృదయ వేదన కలిగి ఉన్నావా? కలత చెంది ఉన్నావా? నీ వారే నీకు దూరముగా ఉన్నారా? అయితే దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, నేను నీతో ఉన్నాను. దేవుడు స్తోత్రము కలిగించాడు. ఎంత చక్కటి మాట అండి, ఎంతటి చక్కటి విలువైన మాట దేవుడు ఈ నేటి దినమందు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక మనము ఆయనలో ఉందాం. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఈ రోజున మనకి అటువంటి నిరీక్షణ ఉన్నదా? ఉన్నట్లయితే ఈ సమయం ముందే మోకరించి ప్రార్థన చేయి. ఈ సమయం ముందే పరిశుద్ధ గ్రంథము దగ్గరకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం వచ్చి నీకు దేవుడు తోడుగా ఉంటాడు. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఆయనే నా రక్షణకర్త. ఆయన ఎన్నో యుద్ధాలకు వెళ్ళి ఉన్నాడు. ఎన్నో రాజ్యాలను జయించున్నాడు. కేవలము దేవుని యొక్క రక్షణను బట్టి. ఆ దినాల్లో దావీదుకు తోడుగా ఉన్న ఆ దేవుడు ఈ నేటి దినాల్లో నీకు, నాకు, మనకి తోడుగా ఉండడా? ఉంటాడు. నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ లేని ఇతరుల వలె మనము దుఃఖపడకూడదు, ఉండకూడదు. ఈ లోకము శాశ్వతమైన లోకము కాదు. ఈ లోకము ఏదొక దినమందు అంతము రాబోతూ ఉన్నది. ఈ దినములో ఎన్నో శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు నా దేవా అని మొర పెట్టుకున్నప్పుడు ఆయన మన యొక్క మొర వింటాడు. చివరిగా ఒక మాట, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. దావీదు ఈ వాక్యములో చక్కటి మాటలు పలుకుతూ ఉన్నాడు. ఇంకను నేను ఆయనను స్తుతిస్తాను. శ్రమలు వచ్చిన, నిరాశ వచ్చిన, వ్యాధులు వచ్చిన, దుఃఖం వచ్చిన, బాధ వచ్చిన నేను ఆయనను స్తుతించడము నేను మానను అని దేవుడు ఆ యొక్క దావీదు తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా నీవు నేను తెలియజేస్తున్నామా? నీవు నేను ఆ రీతిగా ఆలోచన చేస్తున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము చక్కటి వాక్యం. ఈ వాక్యములో మీరు బలపడాలని, స్థిరపడాలని నా ప్రార్థన ఉన్నది. ప్రార్థించుకుందామా? సర్వశక్తి మిక్కిలి కనికరము కలిగిన మా యొక్క పరలోకపు తండ్రి, నీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో వందనములు ప్రభువ. ఈ దినమందు మాకు ఇచ్చిన ఈ యొక్క వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువ. తండ్రి, మా రక్షణ పాత్రలను చేతపుచ్చుకొని నీ అందు విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి మేము జీవించడానికి సహాయం ఇచ్చేయండి ప్రభువ. ఇదిగో తండ్రి, అనేక మంది ప్రార్థన అవసరతలు కోరి ఉన్నారు. వారందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ప్రాముఖ్యంగా నీ యొక్క ప్రియ కుమారుడు ప్రవీణ్ గారిని ప్రభువ దూరదేశానికి మీరు నడిపించి ఉన్నారు. వారిని దీవించిన ప్రభువ, వారిని చక్కటి పనిలో వారిని పెట్టండి. అలాగే ప్రభువ, నేను మరి సావిత్రమ్మ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా బలహీనతగా వెళ్ళొచ్చు ఉన్నప్పుడు నేను ఆ యొక్క బలహీనతను తీసివేయండి అయ్యా, నీకు వందనాలు. నా తల్లిని ప్రభువ నేను మీరు హక్కును చేర్చుకోండి ప్రభువ. నేను భర్త లేని లోటును ఆ బిడ్డకి తీర్చండి ప్రభు, నీకు వందనాలు. అనేక మంది ప్రార్థన అవసరం కోరినారు. ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించి ఈ యొక్క దిన దీవెనలు మీరే వారి మీద మీరు కుమ్మరిస్తారని నజడని యేసు నామములో అడివేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. శుభదినము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్.